హలో అండి, అందరికి నమస్కారం. శైలు వ్లాగ్స్కు స్వాగతం అండి. అందరు బాగున్నారా? వ్లాగ్స్ పెట్టక చాలా రోజులైందండి. కొంచెం జలుబు చేసి గొంతు బాగలేదు, అందుకని పెట్టలేదు. ముందుగా బాండి పెట్టుకొని జీలకర్ర ధనియాలు వేపా ఫ్రెండ్స్. గొంతు కొంచెం బాగలేదండి, అందుకని ఇలా వస్తుంది, ఏమనుకోమాకండి. ఇవి కొంచెం లైట్గా వేపుకుందాం ఫ్రెండ్స్. ధనియాలు జీలకర్ర వేపుకుంటా ఉంటే మంచి వాసన వస్తుందండి. పుదీనాకు పచ్చడి మంచిది, ఆరోగ్యానికి మలబద్ధకము నీరసం లేకుండా ఉంటుందండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. మరి మాడిపోయేదాకా కాకుండా లైట్గా వేపుకుందాం. నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నా ఫ్రెండ్స్, 4-5 రోజులు నిల్వ ఉంటుందని. చింతపండు ఆల్రెడీ వేడి నీళ్ళు కాగబెట్టి నానబెట్టానండి. రోట్లో నూరుకుంటే ఏ పచ్చడైనా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నేను మిక్సీలో వేసా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎండుమిరపకాయలు పక్కా తీసాను. ఇప్పుడు పుదీనాకు వేపుకుందాం పచ్చివాసన పోయేదాకా. తర్వాత మిక్సీ పెట్టుకున్నాం. ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే ఫ్రెండ్స్. పుదీనాకు ఊరకే వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలకే వేగింది, పక్కన పెట్టాను. ఇప్పుడు మిక్సీ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయ, ఉప్పు అన్నీ వేసానండి. అన్నీ వేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో చిన్నుల్లిపాయలు వేస్తున్నా చూడండి. చింతపండు నానబెట్టా కదా ఫ్రెండ్స్, వేడి నీళ్ళల్లో వేసాను. తర్వాత పుదీనాకు ఒక 2 సార్లు అట్లా అనుకుంటే మెత్తగా మెదిగిపోయిద్దండి. రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పేసి, కల్లుప్పు వాడితే ఆరోగ్యరీత్యా మంచిదండి సాల్ట్ కంటే. చూడండి, మిక్సీ పట్టా ఫ్రెండ్స్. పుదీనాకు చట్నీ రెడీ అయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం నిల్వ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి, ఉప్పు కారం సరిపోవాలి, అప్పుడు నిల్వ ఉంటుంది, బూజు పట్టకుండా. ఇప్పుడు జీలకర్ర, తాలిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకున్నామండి. పోపు పెట్టుకొని దీన్ని కలుపుకోవటమే ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. పుదీనాకు మనకి ఆరోగ్యానికి మంచిదండి. దీంట్లో కాల్షియం, ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మలబద్ధకాన్ని నివారిస్తుంది, కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. ఇంగువ కొంచెం వేస్తున్నానండి, టేస్ట్గా ఉంటుందని. కరివేపాకు, తాలింపు ఎప్పుడైనా బాగా వేగితేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ వేసుకుంటున్నామండి. చట్నీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకుంటే పుదీనాకు చట్నీ రెడీ అండి. ఇది 4-5 రోజుల దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చింతపండు వేడి నీళ్ళల్లో వేసా కాబట్టి నిల్వ ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.
పుదీనాకు చట్నీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.